జనగామ జిల్లాలో భారీ ఆన్లైన్ మోసం బయటపడింది. రెట్టింపు ఆదాయం వస్తుందని అమాయక ప్రజలను కోస్టా అనే ఆన్లైన్ యాప్ బురిడి కొట్టించింది. దీంతో కోస్టా యాప్ లో పెట్టుబడి పెట్టి నిలువున మోసపోయిన బాధితులు జనగామ పోలీసులను ఆశ్రయించారు. కొంతకాలంగా జనగామతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో కొందరు కోస్టా యాప్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. తొలుత కొందరికి రెట్టింపు రావడంతో వారు గొలుసు పద్ధతిలో మరికొందరిని చేర్పించారు. గత ఏడాది డిసెంబర్లో రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో కొందరు ఏజెంట్లు సమావేశమై అనేక మందితో లక్షల్లో పెట్టుబడి పెట్టించారు. కొద్ది రోజులుగా యాప్లో డబ్బులు విత్డ్రా ఆప్షన్ తొలగించడంతో అందరూ లబోదిబోమంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ యాప్తో జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 మంది 20 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తా ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కోస్టా వెల్ గ్రోస్ యాప్ అని కొన్నాళ్ళ క్రిందట ఈ యాప్ ను చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. జనగామ జిల్లాకు సంబంధించి బాధితుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. జనగామ జిల్లా కేంద్రంగా ఏకంగా కొంతమంది ఏజెంట్లే పుట్టుకొచ్చారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో గనక పెట్టుబడులు పెడితే 100కు 200 చొప్పున, అంటే పెట్టుబడి పెట్టిన దానికి డబల్ వస్తాయి, కొన్ని చోట్ల త్రిబుల్ కూడా వస్తాయి అనేటువంటిది నమ్మించారు చాలా మందిని. ఈ నేపథ్యంలో 100 నుంచి 5 లక్షల 10 లక్షల వరకు కూడా చాలా మంది ఈ యాప్ లో పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన కొద్ది రోజుల తర్వాత ఆ యాప్ నుంచి వాళ్ళు చెప్పినట్టుగానే డబుల్ అమౌంట్ ఇంక్రీజ్ అయింది. వాళ్ళు డబుల్ అమౌంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత మరి ఆశ కొద్దీ మళ్ళీ ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన తర్వాత సంక్రాంతికి ముందు ఆ యాప్ లో విత్డ్రా ఆప్షన్ అనేటువంటిది తొలగిపోయింది. దీంతో బాధితులంతా గందరగోళంలో పడ్డారు. వీళ్ళని నమ్మించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంక్రాంతి సెలవుల కారణంగా కొంత విత్డ్రా ఆప్షన్ నిలిపివేశారని తప్పించుకున్నారు. కానీ సంక్రాంతి సెలవులు ముగిసిపోయాయి, బ్యాంకులు తెరుచుకున్నాయి. దీంతో ఆ డబ్బులు విత్డ్రా కాకపోవడంతో బాధితులంతా కూడా లబోదిబోమంటూ ఏజెంట్లను ఆశ్రయించారు. తద్వారా పోలీసులను కూడా ఆశ్రయించారు. పోలీసులు ఇదంతా కూడా ఆన్లైన్ లో ఫ్రాడ్ అని, ఆస్ట్రేలియా మెల్బోర్న్ కేంద్రంగా ఇదంతా దందా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. The complaint states that the app asks for money in some investment aspects, and since 14th of January the app is not responding, thereby the investments of the investors has been lost. So the petition has been submitted, so we will register the FIR and undertake the investigation. Soon, as per the investigation, we will apprehend the accused people and the management behind this app. So on these lines, I would request the general public of Janga and other police station area that please do not invest in such unsolicited apps. These apps like Costa online app, they are not validated as per the regulatory guidelines of the Reserve Bank of India and other regulatory bodies. So I would urge the citizens to please stay away from such unsolicited investments. Do not invest your money in such risky apps or any other online forum.